అండి, వెల్కమ్ టు మేరీ గార్డెన్. నేను మీకు ఆకుకూర చూపిస్తాను. అది లైవ్ గ్రీన్ అండి. Subscribe now and press the bell icon. Never miss an update. హాయ్ అండి, వెల్కమ్ టు మేరీ గార్డెన్. ఇది ఆకుకూర వేసానండి. అది ఆవాలు చిన్న మొక్కగా ఉన్నప్పుడు తీసుకుని మనం ఏ పప్పులో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. ఇది ఇప్పుడు కూరగాయలు తెస్తుంది కదండి, ఇది కూడా ఇందులో వేస్తాకి తీసుకొచ్చాను. ఇందులో నేను విత్తనాలు కూడా పెట్టాను, చెప్పాను కదండి. ఇవ్వండి, కూరగాయల చేత ఇలా వేసేసాను. దీని ఫ్రూట్స్ వచ్చినాయి, తీసేసాము. ఆకుకూర ఇదిగోండి, మనం చక్కగా ఇలాగా పెంచుకొని మొక్క కూర బాగుంటుందండి. చాలా మరి అన్నీ కూడా మనకి ఆర్గానిక్ వల్ల పండించుకున్న ఆకుకూరలు. ప్రతిసారి కూడా నేను ఇలాగే ఒక్కొక్క కుండి ఖాళీగా ఉందనుకోండి, ఒక్కొక్కసారి ఇలాగా ఎమర్జెన్సీగా కూరలు కావాలనుకుంటే ఒక 10-15 రోజుల్లో మనకి ఇలాగ అందుబాటులోకి వచ్చేస్తుంది. అది తీసేసుకుని మళ్ళీ వేరుగా మనం ఏదైనా వేసుకోవచ్చండి. ఎందుకంటే ఇంట్లో పంట కదా, మనకి నేలను వేసేదైతే ఎక్కువగా వేసుకోవచ్చు. ఇది చిన్న కుండీలో వేస్తాం కదండి, ఇది అప్పటికప్పుడు మనకి అయిపోయేలాగా తీసుకోవాలన్నమాట. ఇది ఉదయాన్నే మనం మళ్ళీ తీసుకోవటం కొంచెం కష్టంగా ఉన్నప్పుడు కూడా, వర్షాకాలం కదా, అందుకోసం అప్పుడు తీసుకొని ఉంచుకుంటే మార్నింగ్ పొద్దున్నే వంట అవుతుంది కదండి. ఇప్పుడు అప్పుడు మనం పప్పులో వేసుకుంటే ఒక సబ్జీ కూరలాగా అయిపోద్ది. చూసారా ఎంత బాగుందో, ఇలా కోస్తుంటేనే మంచి స్మెల్ వస్తుందండి. ఆకు ఇలా కూడా కడుక్కుని తినేయచ్చండి, సలాడ్ ఆకులాగా కూడా తీసుకుని తినేయచ్చు. ఇదివరకు నేను సలాడ్ ఆకు కూడా చేశాను. సరే, అది ఫ్రెష్గా ఉంది, చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత ఇంకోటి చూపిస్తాను, చూసారా, దీనిలో కూడా వేసాను. ఇవి వచ్చేసినాయి అన్నమాట. ఇంకా కొంచెం 10 రోజులకి తయారైపోతుంది. ఇలాగ మనం ఇలాంటి టబ్లోను కొంచెం మట్టి వేసి వేసుకుంటే మనకి ఏ కూర అయినా అందుబాటులోకి వస్తుంది. ఓకేనండి. క్లైమేట్ కూడా చాలా మబ్బుగా ఉంది. వర్షాకాలం మొక్కలు చాలా పచ్చదనం ఉంటాయండి, చాలా అందంగా కనిపిస్తాయి. పూల మొక్కలు, ఆకుకూరలు. పాదులు పెట్టే టైం కదా, పాదులు పెట్టామండి, చూపించాను నేను మీకు పాదులు. పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి. పచ్చిమిరపకాయలు కొయ్యనండి ఇప్పుడు నేను, ఎందుకంటే ఇంట్లో ఉన్నాయి. ఇక్కడ కూడా నేను ఒక ఆకుకూరలు పెట్టాను. బీన్స్ పాదండి, పైనుంచి కిందకి వేసాను. చూసారు ఎన్ని కాయలు వచ్చినాయో. అది కోసేటప్పుడు ఎలా కోయాలో మీకు కోసినప్పుడు చూపిస్తాను. బాగా వచ్చినాయండి, కింద నుంచి కూడా గెల్లలు అలా వేస్తాయన్నమాట. చాలా వచ్చినాయి. అవి కోసేటప్పుడు చూపిస్తానండి. అది పైన పెద్ద గార్డెన్ అన్నమాట. ఇదేమో దొండపాదు, తాడుకు పెట్టాము. ఈ చెట్టు జాంకాయలు బాగా వచ్చేసినాయి, చాలా కాయలు ఉన్నాయి. నాకు ఇది కూడా కాస్తేమో చూసాను ఈ సంవత్సరం, మరి చూద్దాం ఇప్పుడు కాస్తుందో. ఈ ఆరెంజెస్ బాగా పండిపోయేదాకా ఉంచుతానండి. చాలా కాయలు వచ్చినాయి.
లైవ్ గ్రీన్ ఆకుకూర రెడీ అయ్యింది. ఎందుకంటే మన ఇంట్లోనే పండించుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. మొక్కకూర అప్పుడేమో ఇలా తీసుకుని వండేసుకోవచ్చు, పెద్ద అయితే మనకి దీంట్లో ఆవాలు వస్తాయి అన్నమాట. ఇది కూర రెడీ అయ్యింది అని తీసాను. ఎందుకంటే ఇప్పటికప్పుడే మనకి ఫ్రెష్గా కావాలనుకుంటే మనం ఇలాగే పండించేసుకుని తీసుకోవచ్చండి. చూసారా ఎంత బాగుందో. దీంతోపాటు ఇంకో ఆకుకూర కూడా ఉందండి. దీన్ని మనం ఇలాగే చపాతీ చేసుకున్నప్పుడు దీన్ని ఇలా కడిగేసుకొని కట్ చేసుకొని చపాతీ పిండిలో కలిపేసుకుని కూడా చేసుకోవచ్చు అండి. పప్పులో కూడా వేసుకోవచ్చు. చాలా టేస్ట్ కూడా ఉంటుంది, బాగుంటుందండి. ఆరోగ్యానికి కూడా మంచిదే. ఫ్రెష్ కూర అండి ఇది. ఇలాగే మీరు కూడా పండించుకోండి. దీన్ని ఉదయం వండుతానండి. ఉదయం పప్పు వేసి వండుకుంటే బాగుంటుంది. చపాతీలు అంటే ఇంకా రాత్రిగా చపాతీలు, ఇంక ఈరోజు చపాతీలు చేసుకోం కాబట్టి పప్పులోకైనా తయారు చేసుకున్నాను. ఇదండి, ఇది మన గార్డెన్లో ఆకుకూర అండి. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. మీరు కూడా ఇలాగే పండించుకొని కావాల్సినప్పుడు 10-15 రోజులకి తయారైపోతుంది. అది మళ్ళీ తీసేసుకొని మరి వేరే ఆకుకూర వేసుకోవచ్చండి. మనం చిన్న కుండీల్లోనే పెట్టుకుంటే వర్షాకాలం చక్కగా వస్తుంది. దాన్ని బాగా పండించుకోండి. ఆర్గానిక్ వాళ్ళు పండించిన లైవ్ గ్రీన్ ఈరోజు నేను తయారు చేసుకుంటున్నాను. ఓకేనండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట మాట మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.